హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారన్నం చికెన్. ఈజీగా హడావుడి లేకుండా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది బోన్లెస్ చికెన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగించాలి. ఇక్కడ నేను 1 కప్పు మెంతికూరను కూడా తీసుకుంటున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెంతికూరతో చికెన్ వండితే ఎంత టేస్టీ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. మెంతికూర ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒకసారి వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలను తీసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మెంతికూరతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ నుంచి నీరు సపరేట్ అయ్యాక చూడండి, సపరేట్ అయ్యి ఇప్పుడు టమాటా ముక్కలను తీసుకుందాం. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మరోసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి. చికెన్ అనేది చక్కగా ఉడికింది చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత కావాల్సినంత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకుందామండి. అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 యాలకులు, 4-5 లవంగాలు స్పైసీకి తగ్గట్టండి, దాల్చిన చెక్క ముక్క, 1 వెల్లుల్లి. ఇలా తీసుకున్నాక మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ధనియాల పొడి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర తురుమును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ బగారా కోసం 1/2 kg రైస్ని ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లోకి నెయ్యి, తగినంత నూనెను తీసుకుందాం. ఇది వేడయ్యాక ఇందులోకి బగారాకు, హోల్ గరం మసాలాను తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా తీసుకోవాలండి. మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలాను తీసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఫ్రెష్ అల్లం అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది బగారాకు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి. నేను తీసుకున్న 1/2 kg రైస్కి 4 గ్లాసులు సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇలా ఉప్పు వేసినాక కలుపుకోవాలండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. నీళ్ళు అనేటివి బాగా మరగాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, నీళ్ళు బాగా మరిగాయండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేద్దాం. ఇలా అంతా వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు ఒకసారి పొంగు వచ్చింది కదా చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు
మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాలు అలానే ఉండనివ్వాలండి. చూడండి, పలుకులో బాగుంటుంది. బగారా రెడీ అయిపోయిందండి. వేడివేడి బగారన్నంలోకి గ్రేవీ చికెన్ వేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు శ్రవంతి కోట వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.